హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజైతే శనివారం వ్లాగ్ అండి. శనివారం అయితే మార్నింగే లేచి స్నానం అది చేసి ఇవన్నీ అయిపోయింది. తుడుపులు ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఇగో ఇవన్నీ నైటు తోమేసి పెట్టేసుకున్నాను, బోర్లించేసాను. తీయలేదు ఇంకా నైటు, నీళ్ళు ఓడిపోతాయని. ఇవన్నీ తీసి సర్దుతున్నాను ఇప్పుడు. మొత్తం ఈ గ్యాస్ కట్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేద్దామని ఇవన్నీ తీసి సర్దుతున్నాను. ఇవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజైతే కొద్దిగా మజ్జిగ ఉండిపోయిందండి. ఎప్పుడు మజ్జిగ ఉండిపోయినా మజ్జిగట్లకి నానబెడతానని చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో మిగలలేదు ఈరోజైతే మజ్జిగట్లు వేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని నానబెడుతున్నాను. అదే అండి, రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యమే 2-3 సార్లు కడిగేసాను, దుమ్ము ఎక్కువ ఉంటుందని. కడిగేసి పక్కన పెట్టుకుని ముందు ఒక స్పూన్ మెంతులు వేసి, రేషన్ బియ్యం నాకైతే 2 పెద్ద గ్లాసులు పట్టాయి బియ్యం. నా దగ్గర ఉన్న మజ్జిగకి అవి వేసాను. వేసిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు కూడా వేస్తానండి నేను. ఉత్తి మజ్జిగట్లు కదా, ఇలా అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయని. కొంచెం అటుకులు కూడా వేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తాయి, కానీ నా దగ్గర అవైలబుల్గా లేక వేయట్లేదు. ఇవన్నీ వేసి ఇప్పుడు నానబెట్టేసుకుంటున్నాను. నైట్ టిఫిన్కైనా, లేకపోతే రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ స్కూల్ కదా, వీళ్ళకి తొందరగా అయిపోతుంది. దోశలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పెనం పట్టుకుని ఉన్నట్టు ఉండవు, కొంచెం గోకుతున్నట్టు వేయాలి కదా, అలా అవసరం లేదు ఇవి మజ్జిగట్లు. కాకపోతే వేడివేడిగా తినేయాలి. అల్లం పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరని వేయట్లేదు మిక్సీ తిప్పినప్పుడు, ఓన్లీ ఈ దోశల కిందే వేసేస్తాను. బాగా పులిసిపోతే తినలేం, కానీ సమానంగా ఉంటే బాగానే ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను. డైలీ అట్టంటే గోల్ చేస్తున్నారని ఈరోజు ఊతప్పం వేస్తున్నాను. ఊతప్పం ఎప్పుడు అట్టుని పల్చగా నెరిపేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఫస్ట్. అవి కొంచెం అద్దిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు కూడా పైన జల్లుతానండి. ఇవన్నీ వేసిన తర్వాత చప్పగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఊతప్పం కదా, అందుకని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ కూడా తురుముకుని జల్లుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉండి తింటారు కదండి పిల్లలు. కొత్తిమీర, క్యారెట్ తురివేసింది కూడా వేసుకున్న తర్వాత పైన కారం జల్లాను. కలర్ఫుల్గా బాగుంటుంది. అట్టు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బయటకంటే ఇంట్లోనే బాగుంటుందండి చెప్పాలంటే. వాళ్ళంటే గబగబా చేసేస్తూ ఉంటారు ఏదో అయిపోవాలని, మనం అలా కాదు కదా, మన వాళ్ళ కోసం చాలా ఇష్టంగా ప్రిపేర్ చేస్తాం కదండి, అందుకే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే. అలా వేసాను. వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఈ పక్కకు తిప్పేసుకున్నాను. తర్వాత వీళ్ళకి ఇచ్చేసాను చిన్న చిన్న పీసులు చేసి. ముగ్గురికి కలిపి ఒకటే వేసాను, ఇంకా అన్నిసార్లు వేయక్కర్లేదు కదా అని. ఊతప్పం కదండి, ఉత్తిని తినేసినా కూడా బాగుంటుంది. దీంట్లో ఏమి నంచుకోక్కర్లేదు. ఏం నంచుకోకపోయినా కూడా అలా తిన్నా బాగానే ఉంటుంది. లేదంటే ఏ చట్నీ అయినా, మా పిల్లలు అయితే బెల్లపావకే వేసుకుని తిన్నారు, అలా బాగుంది. నేను అలానే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఈరోజంతా హడావుడిగా చేసేస్తున్నానండి ఇవన్నీ. మళ్ళీ అక్కడ పనులన్నీ ఇంకా సర్దవలసినవి చాలా ఉన్నాయని చెప్పాను కదా, అందుకనే ముందు సింపుల్గా అయిపోయి చేసేస్తున్నాను. వంట అయితే అయిపోయింది. అన్నం వండేసాను, పప్పు చేసేసాను. కర్రీ తర్వాత వండితే వండుదాం, లేకపోతే లేదన్నట్టు. ఇంకా తర్వాత మిగతా పనులు అక్కడ వెళ్ళి సర్దుకుందాం, ఇంకెలా ఇక్కడే కూర్చుంటే ఇంకా టైం సరిపోదు కదా అని ఇక్కడే చేసేస్తున్నాను. వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదండి, ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం ఏంటో అదోలా ఉంటుంది, ఫ్రీగా చేసుకోలేని పని. వీళ్ళు లేకపోతే ఒకలా ఉంటుంది, ఉంటే ఒకలా ఉంటుంది నాకు. మెయిన్ అయితే బట్టలు ఉతకాలండి, చాలా బట్టలు ఉన్నాయి. అవి ఉతికేసిన తర్వాత అప్పుడు ఆ లోపల పనులు చూస్తాను. ముందు వంటగదిలో పని అయిపోయిందంటే మిగతా పనులు మనం చేసుకోవచ్చు కదా, బయట పనులు తర్వాత చేయొచ్చని ముందు వంటగదిలో చేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత బయట బట్టలన్నీ ఉతికి ఆరేసానండి. గాలి ఎక్కువగా ఉంది, మొత్తం బట్టలన్నీ చుట్టబెట్టుకుని పోతున్నాయి. మళ్ళీ అవి సరిచేయడం సరిపోతుంది. మా తులసమ్మ అయితే చాలా అందంగా ఉందండి పెయింట్ వేసిన తర్వాత. ఇంకా పైన ఏవో చెయ్యాలి కదా, ఇంకా అవేం వేయలేదు ప్రస్తుతానికి, అలా వేసి వదిలేసాము. ఒక్కొక్కటి అవుతున్నాయి. మాది కృష్ణ తులసి అండి, అందుకే కొంచెం అలా ఉంది. ఈవినింగ్ అయితే రాకెట్ వెళ్ళింది. చిన్నప్పుడు అయితే భలే సరదాగా చూసేవాళ్ళం, ఓ అరుస్తూ కేకలు వేస్తూ రాకెట్ అని అరిచేవాళ్ళం. అది గుర్తొచ్చింది నాకు. అక్కడ దానికనే కనిపించింది, తర్వాత కనిపించలేదు అది.
క్లైమేట్ బాగుంది కదా అని వీడియో తీసాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.